ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, నెల రోజులుగా వేదాంత దేశికులు మనకు అందించినటువంటి గోదాస్తుతి అనేటువంటి స్తోత్ర వైభవాన్ని మనం యథాశక్తి అనుసంధానం చేసుకుంటూ, నిన్న ఆ స్తోత్రంలో వేదాంత దేశికులు చెప్పినటువంటి ధ్యానమూర్తి అయినటువంటి గోదా స్వరూపాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ చివరి శ్లోకంగా 29వ శ్లోకం. ఇది ఫలశ్రుతి శ్లోకము అని. ఫలశ్రుతి అనగానే మనం ఇన్నాళ్ళు చేసిన దానికి ఏమిటి ఫలము అని, ప్రతి స్తోత్రానికి కూడా చివరిలో ఫలశ్రుతి అనేటువంటిది ఒకటి నిర్దేశించారు మన పెద్దలు. ఎందువల్ల అంటే ఏది చేసినా దీనివల్ల మనకేమిటి లాభం అనేది ఆ ఆలోచన మనిషికి చాలా స్వభావం సిద్ధమైనటువంటి ఆలోచన. అందువల్ల ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే, లాభం లేకపోతే ఎవరు ఏ పని చెయ్యరు. అయితే ఇది చదవడం వల్ల మాకేమిటి లాభము అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ప్రతి స్తోత్రానికి చివర ఫలశ్రుతిని అందిస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. అలాగే వేదాంత దేశికులు కూడా ఈ గోదా స్తుతికి చివరి శ్లోకంగా ఈనాటి శ్లోకంలో మనం పొందేటువంటి లాభాన్ని గురించి మనకి చక్కగా అందిస్తున్నారు. ఆ విశేషాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం. 29వ శ్లోకం. ఇతి వికసిత భక్తేః ఉత్థితాం వెంకటేశాత్ బహుగుణ రమణీయాం వక్తి గోదాస్తుతిం యః సభవతి బహుమాన్య శ్రీమతో రంగభర్తుః చరణ కమల సేవాం శాశ్వతీమభ్యుపైష్యన్. ఇతి వికసిత భక్తేః. వేదాంత దేశికులు అమ్మని ఒక్కసారి దర్శించిన తరువాత ఆ ఆనందం మనస్సులో పొంగి 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 ఒక ప్రవాహ రూపంగా వస్తున్నప్పుడు దానికి అక్షరాకృతిగా అందించినటువంటిదే ఈ గోదాస్తుతి అనేటువంటి స్తోత్రము అనేటువంటిది. అలాంటి ఒక భక్తి పుష్పించి పరిమళించి అక్షరాత్మకతని పొందినప్పుడు ఎంత అందమైనటువంటి శ్లోకంగా మహానుభావులకి లభిస్తుంది అనేది మనం ఈ స్తోత్రాన్ని చదివినప్పుడు అందులో ఉండే ప్రతి మాట కూడా, ప్రతి పదము కూడా సార్థకంగా ఎంత బాగా ప్రయోగించారు, ఎన్ని అలంకారాలు వారి యొక్క కవితలో చోటు చేసుకున్నాయి అనేటువంటిది దాన్ని ఆస్వాదించిన వారికే తెలిసేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం కదా. ఇది వికసిత భక్తేః ఉత్థితాం వెంకటేశాత్. వెంకటేశుడు అని ఈయనకు పెట్టినటువంటి పెద్దలు పెట్టినటువంటి పేర్లు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి వేదాంత దేశికులుగా భావించారు, నిగమాంత దేశికులు అన్నారు, సర్వతంత్ర స్వతంత్రులు అన్నారు, కవితార్కిక సింహులు అన్నారు. మహానుభావులు ఎన్ని గొప్ప రచనలు చేసి ఈ లోకానికి ఎంత ఉపకారం చేశారు. అలాంటి మహానుభావులు బహుగుణ రమణీయాం భక్తి గోదాస్తుతిం యః. అలాంటి ఆయన మనస్సులో నుంచి బహిర్గతమైనటువంటి సర్వగుణోపేతమైనటువంటి ఈ గోదాస్తుతిని అని అంటారు. అంటే ఈ గోదాస్తుతిలో అన్ని గుణాలు నిండి ఉన్నాయి అని. గుణాలు అంటే కవిత్వంలో ఉండేటువంటి గుణాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఏమిటి అంటే అది ప్రసాదంగా ఉండడం, మాధుర్యంగా ఉండడం. ప్రసాదంగా ఉండడము అంటే ఒక ద్రాక్షాపాకంగా చదవగానే ఆహా ఎంత బాగుంది అని అర్థమయ్యేటువంటి లాలిత్యం ఉండడము, మాధుర్యము
వింటుంటే ఆ విషయాలు ఇంత తియ్యగా ఉన్నాయి, ఇంత చక్కటి విషయాలు చెప్పారు, ఇంత బాగున్నాయి అని చెవులకి ఒక అమృతాన్ని ఆస్వాదించినటువంటి అనుభూతిని కల్పించడము అన్నమాట. బహుగుణ రమణీయం, ఇలాంటి గుణాలు ఎన్నో ఎన్నో. అది వినేటప్పుడు ఎవరెవరు ఏ ఏ అనుభూతులకి లోనవుతారో ఆ గుణాలన్నిటినీ కూడా మంచి గుణాలను స్ఫురింపచేస్తూ, ఎవరైతే గోదాస్తుతిం భక్తి యహ, ఈ గోదాస్తుతిని ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి సభవతి బహుమాన్యః. మొట్టమొదటిది, లోకం అందరి చేత కూడా అత్యద్భుతంగా గౌరవింపబడతారు. ఈ గోదాస్థితిని నేర్చుకున్నటువంటి వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు, ఆనందానుభూతిని పొందినటువంటి వాళ్ళు లోకంలో బహుమాన్యులవుతారు, ఎక్కువ గౌరవింపబడతారు అనేది మొట్టమొదటి విషయం. రెండవది, శ్రీమతో రంగభర్తు చరణ కమల సేవాం శాశ్వతీం అభ్యుపైష్యన్. ఆ శ్రీరంగనాథుడి యొక్క చరణ కమల సేవని శాశ్వతంగా పొందగలిగిన వాళ్ళు అవుతారు. ఏమిటి ఆయన చరణాల్లో ఉండేటువంటి వైశిష్ట్యము అంటే చరణ వర్ణనమే మనకి సాముద్రిక శాస్త్ర ప్రకారము కదా పునఃశంఖ రథాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్ర లాంఛనం త్రివిక్రమత్వ చరణారవిందం మదీయ మూర్ధానం అలంకరిష్యతి. ఆ పాదంలో ఎన్ని గుర్తులండి, ఇంత అద్భుతమైన గుర్తులు ఉన్నాయి అంటే అమ్మ గోదాదేవికి ఏం తక్కువ లేవండి. ఈవిడ పద్మిని జాతి స్త్రీ, రోజు నామాల్లో అమ్మని మేము అదే స్తుతిస్తున్నాం. ధ్వజ వజ్రాంకుశాబ్జాంక మృదు పాదతలాంచిత. అమ్మ పాదాల్లో కూడా ఆ ధ్వజం, ఆ వజ్రం, ఆ అంకుశం మొదలైనటువంటి సాముద్రిక శాస్త్రము చెప్పినటువంటి అత్యద్భుతమైన గుర్తులన్నీ కూడా పాదాలని ఆశ్రయించుకుని అమ్మ పాదాలని తాకి ఉన్నాయి అనేటువంటివి. కాబట్టి అటు శ్రీరంగనాథుని పాద సేవా నిరతి, ఇటు ఆండాళ్ తల్లి గోదాదేవి శ్రీ చరణ సేవా నిరతి రెండూ కూడా కలిగి శాశ్వతీం అభ్యుపైష్యన్. అలాంటి సేవ ఏదో ఒకనాడు కాసేపు కూసేపు అని కాదు, శాశ్వతమైనటువంటి సేవని పొందగలుగుతారు. ఇంతకంటే జీవితానికి కావలసినది ఏమిటి? ఏది కోరుకుని మనం అన్ని ఈ జపాలు తపాలు వ్రతాలు అన్నీ కూడా చేస్తున్నామో అటువంటి శాశ్వత కైంకర్యం మనకి భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు వేదాంత దేశికులు అని. ఈ స్తోత్రం అంతా ఎంత రమణీయంగా ఉందో, ఈ ఆఖరి శ్లోకం ఒక్కటే అంత రమణీయంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఏ పాదానికి ఆ పాదంలోనే ఒక్కొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు. ఇందులో మొట్టమొదటి పాదంలో వక్తృ వైలక్షణ్యము అంటారు. చెప్పిన ఆయన సామాన్యుల అండి, కవితార్కిక సింహులు వికసిత భక్తేహే ఉత్తితాం వెంకటేశాత్. భక్తి నిండిన హృదయం గల వెంకటనాథార్యుల హృదయంలోంచి వచ్చింది కాబట్టి చెప్పిన వాని హృదయ వైలక్షణ్యం ఇక్కడ మనకి తెలుస్తుంది. ఒక గ్రంథం గొప్పది కావాలంటే చెప్పిన వారి గొప్పతనం మొట్టమొదటి విశేషంగా ఉంటుంది. దాన్ని వక్తృ వైలక్షణ్యం అంటారు. అలా చెప్పేటువంటి వైలక్షణ్యం మొట్టమొదటి పాదంలో దాగి ఉంది అని. బహుగుణ రమణీయాం భక్తి గోదాస్థితిం యహ అనేటువంటి దాంట్లో ప్రబంధ వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం దాగి ఉంది అన్నమాట. అంటే కవితాపరంగా చూస్తే ప్రసాదం, మాధుర్యం మొదలైనటువంటి గుణాలు చోటు చేసుకున్నాయి. ఎన్ని అలంకారాలో మనం చెప్పుకున్నాం. అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అన్నీ కూడా వచ్చి చోటు చేసుకున్నటువంటి ప్రబంధ వైలక్షణ్యము, ఆ విషయ వైలక్షణ్యము. ఆ మూడవది ఉందే, అమ్మ యొక్క విషయాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి విషయ వైలక్షణ్యం, గోదాదేవి యొక్క వైలక్షణ్యం కాబట్టి ఆ గో శబ్దానికి ఉండేటువంటి అన్ని అర్థాలని సార్థకపరిచేటువంటి అమ్మ వైలక్షణ్యం చెప్పబడింది అని అదొక విశేషత్వాన్ని చెప్తారు. పైగా ఈ సాగినటువంటి శ్లోకం కూడా వసంత తిలక అనేటువంటి వృత్తం, అద్భుతమైనటువంటి వృత్తం. అలా పాదాలు చక్కగా ఆనందంగా చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి పాదాలు వసంత తిలక వృత్తం అద్భుతంగా వచ్చి ఆ నేను అమ్మ పాదాలకి తిలకంగా నిలబడాలి అన్న
అన్నట్లుగా ఆ వసంత తిలక వృత్తం కూడా ఆ అమ్మ పాదాలని అలంకరించినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా 3, 4 పాదాల్లో పూర్తిగా చదవడం వల్ల వచ్చేటువంటి ఫలాన్ని చెప్తారు. ఏమిటి అంటే అది ఒకటి బహుమాన్యత్వం. లోకంలో అందరూ గౌరవిస్తారు అంటే అంతకంటే మనిషి జీవితానికి కావలసింది ఏముంది? ఎటు వెళ్ళినా మన్ని చూసి ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, నిందించేవాళ్ళు ఉండేటువంటి ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది అంటే అంతకంటే మన భాగ్యం ఇంకొకటి, సౌభాగ్యం ఇంకొకటి ఏమీ ఉండదు. తర్వాత ఎప్పుడూ కూడా శ్రీరంగనాథుని యొక్క చరణ కమల సేవనికి మనం నోచుకొని ఉంటాము అంటారు. ఇది అత్యద్భుతమైనటువంటి చాలా ఫలితము అని చెప్తారు. ఎందువల్ల అంటే ఎవరు కోరుకున్నా చివరికి వృక్షాలు గంధర్వ రూపాన్ని పొంది శ్రీకృష్ణావతారంలో మీకేం కావాలి అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయ్యును తాపసమందార మాకు దయసేయ కదే అన్నట్లు నీ పాద కమల సేవ, ఆ సేవ లభిస్తే చాలు 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 అని అందరూ కోరుకునేటువంటిది అటువంటిదే. అందువల్లనే మనకి శ్రీపరాశర భట్టర్ కూడా చివరగా ఒక చక్కటి మాట అంటారు. శ్రీరంగే శరదశతం సహ సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుకంచ దాస్యరసికాం భుక్త్వా సమృద్ధిం పరం యుష్మత్ పాద సరోరుహాంతర రజస్యామత్వం అంబాపిత సర్వం చ త్వమపి త్వమేవ భవ న స్వీకుర్మ అకస్మాత్ కృపాం అని అంటారు. ఇది కూడా అంతే. శ్రీరంగంలో 100 ఏళ్లు ఉండి స్వామి యొక్క శ్రీచరణ కైంకర్య సేవని చేసుకోవాలి. ఎవరితో? సుహృద్వర్గేణ, ఒక్కళ్ళం ఉండడం కాదు, మళ్ళీ ఆనందం. అందరూ మనలాంటి భావాలు కలిగినటువంటి గోష్ఠితోటి అందరితోటి చక్కగా ఉండడము, దుఃఖము అనేటువంటిది గంధము కొంచెము కూడా అందకుండా ఉండేటువంటి సుసుఖం ఆనందాన్ని దుఃఖం లేకపోతే ఊరికే అలా ఉండడం కాదు, పట్టలేని ఆనందం కలిగేటువంటి సేవ. ఆ సేవ అది సమృద్ధిగా పొందాలి. అలా అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండి ఆ పరలోక సుఖాలు కూడా ఇక్కడే పొందేటువంటి అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది అని అంటే ఎలాగా? అకస్మాత్ కృప. తల్లి నీకు అహేతుకమైనటువంటి నీ దయ నాపై వర్షించడం చేత ఇలాంటి సేవకు మేము నోచుకోగలుగుతాము అని. జాతసోహం జనని యువయోహ ఏకలక్ష్యం జయాయా అంటారు శ్రీస్తుతిలో ఈ వేదాంత దేశకులే. నీ దయ గనక నా మీద వర్షించింది, మీ ఇద్దరు లక్ష్మీ నారాయణుల యొక్క కటాక్షం నాపై గనక పడింది అని అంటే అంతకంటే ఈ జీవితానికి కావలసినటువంటి సౌభాగ్యము వేరొకటి ఏమీ ఉండదు. అంటే గోదాదేవి అనుగ్రహము, శ్రీయప్పతి శ్రీపాద కమల సేవ, గోదా సమేత రంగనాథుని యొక్క శ్రీపాద కమల సేవా భాగ్యం అనేటువంటిది మనకు దక్కుతుంది అని అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని ఇందులో మనకి వేదాంత దేశకులు అందించారు. ఎందువల్ల? గోదాదేవి అంటే భూదేవి అంశ అని చెప్పుకుంటున్నాం. భూదేవి అనగానే ఆది వరాహ రూపం గుర్తొస్తుంది. ఆది వరాహం అనగానే స్థితే మనసి సుస్వస్తే అనేటువంటి చరమ శ్లోకం గుర్తుకొస్తుంది. ఎంత విశాలమైనటువంటి హృదయంతో స్వామి కటాక్షించాడో చూడండి. నీ శరీరంలో నీ స్మృతి జ్ఞానము, నీ దేహేంద్రియాలు నీ అధీనంలో ఉన్నంత కాలం నువ్వు నన్ను ధ్యానిస్తే అవి నీ హద్దులో లేనప్పుడు, నీ వశంలో లేనప్పుడు నేనే నిన్ను కటాక్షిస్తాను అనేటువంటి చరమ శ్లోకాన్ని భూదేవికి స్వామి స్వయంగా అనుగ్రహించాడు. అందుకనే మన పెద్దలు అల్లా చక్రివరాహ మై పల్కు గుణమూలెల్లా వినివర్ణించు ఇంతే హెచ్చరిక. అల్లా చక్రి వరాహమై పలికేటువంటి గుణాలన్నీ విన్నావు నువ్వు. ఆయన నీకు చక్కగా చెప్తూ ఉంటే నా భక్తుడు ఒకవేళ నన్ను తలచలేని స్థితిలో ఉన్నా సరే అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని ఆ భూదేవికి చెప్తే ఆవిడ అవన్నీ జాగ్రత్తగా విని 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 ఈ గోదాదేవి యొక్క అవతారంలో స్వామి వల్ల తాను పొందినటువంటి అభయాన్ని తాను జీవులందరికీ కూడా ప్రసాదించడం కోసం వచ్చినటువంటి ఓ
ఆండాళ్ తల్లి నీకు హెచ్చరిక అని పెద్దలందరూ కూడా అమ్మ గుణానుభవాన్ని వర్ణించినట్లుగా ఇక్కడ ఈ ఆండాళ్ తల్లి మన కోసమని ఈ లోకంలోకి వచ్చి ఈ దయనంతటినీ కూడా వర్షింపచేసి అటు పుట్టింటిని వదిలి ఇటు మెట్టిల్లు వైకుంఠాన్ని వదిలి ఈ శ్రీరంగానికి వచ్చి రంగనాథ సమేతయే తాను కొలువి తీరి ఉండి మనకి శ్రీపాద చరణ సేవని అనుగ్రహిస్తోంది అంటే మనకంటే భాగ్యులు ఎవరు ఉంటారు? ఒకటి గోదా రంగనాథుల కటాక్షం మన పైన వర్షిస్తోంది, రెండవది వేదాంత దేశకుల వంటి మహానుభావులు కవితార్కిక సింహులు మనకి ఇంత అత్యద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించారు. కాబట్టి ఈ వాంగ్మయ ఆనందాన్నంతటినీ కూడా మనం అమృతంగా ఆస్వాదించి గోదా రంగనాథుల యొక్క కటాక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం మన అందరం కూడా. అందుకోసమని ఆ స్వామిని మనం ప్రార్థిద్దాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఓం నమో వెంకటేశాయ.